అధికార పార్టీ కాంగ్రెస్ గులాబీ బాస్ కేసీఆర్ను మరోసారి టార్గెట్ చేసిందా? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకుందా? ఇదే విషయమై గజ్వేల్ నుంచే కేసీఆర్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోందా? ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేసిందా? తెలంగాణలో అధికారం కోల్పోయాక గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే జనంలోకి ఇలా వచ్చి అలా తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్లిపోతున్నారు. అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బాగా హైలైట్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ గురించి ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి రాకుండా ఇప్పటికీ 57 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారంటూ లెక్కలు చెప్పి ప్రజల ముందు నిందితుడుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే అంశంతో కేసీఆర్ను మరోసారి ఇరుకున పెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడాన్ని మరోసారి లేవనెత్తారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఫామ్ హౌస్లు కట్టుకున్న కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి నెల 3,92,000 రూపాయలు జీతభత్యాలు తీసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు తనపై కోపముందని బీఆర్ఎస్ అంటుందని, కొందరు దోపిడీదారులకు మాత్రమే తనపై కోపముందని రేవంత్ రెడ్డి అన్నారు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగరు. ఇక అసెంబ్లీకి హాజరు కాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలంటూ గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్కు చేరుకున్నారు. వారంతా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్కు వినతి పత్రం అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో గవర్నర్ ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కాంగ్రెస్ విసిరిన అస్త్రంతో కేసీఆర్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. కేసీఆర్ గారు ఈరోజు మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాము. మేము దయచేసి మీ గజ్వేల్ ప్రజలు ఎక్కడైతే మీకు ఓట్లేసి 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు సీఎంగా చేసి ఇప్పుడు మీరు పని చేస్తలేరు అని ఒక మెట్టు దించి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు కూడా పని చేయకపోతే మీరు కానీ మీ టీఆర్ఎస్ఏ కానీ కనిపించకుండా పోతుంది. సో ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని వచ్చి ప్రజల్లో ఉండి ప్రజల ప్రాబ్లమ్స్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఒక రిప్రజెంటేటివ్గా అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, మీ ఎక్స్పీరియన్స్తో మాట్లాడి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేసిరో మల్లన్న సాగర్, కొండపోచమ్మ అని ఎన్ని విలేజెస్ ఖరాబ్ చేసిరో మీకు తెలుసు. అంతకుముందు తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గం ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఏడాదిగా నియోజకవర్గంలో సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా కొంతకాలంగా ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూడా రావడం లేదని నిరసనకు దిగారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు టూలెట్ వాంటెడ్ బోర్డులను అతికించి ఆందోళన చేపట్టారు.
అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా ప్రజలను కలవడం లేదన్న చర్చ జరిగింది. అయితే బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అంతే రేంజ్లో ఆన్సర్ ఇచ్చారు. ఇక గజ్వేల్లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించడంపై బీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొంతమంది అల్లరి ముఖలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ముట్టడి చేశారని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో 50 ఏళ్లు ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. అసలు రాజకీయ పరిజ్ఞానం లేని అల్లరి ముఖలు కార్యాలయాన్ని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు ధర్నా చేయాలని అనుకుంటే సెక్రటేరియట్కు వెళ్లి చేసుకోవాలని మండిపడ్డారు. అసలు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచి ఏడాది అయిందని, కానీ గజ్వేల్లో కనీసం కొబ్బరికాయ కొట్టి ఒక్క అభివృద్ధి పనైనా ప్రారంభించారని ప్రశ్నించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాడు. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్బు, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో లేరన్న విషయాన్ని కాంగ్రెస్ చెప్పాలని భావిస్తుంది. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అడుగుతున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గజ్వేల్ ప్రజల నుంచి కూడా వినిపించాలని భావించే గవర్నర్కు ఫిర్యాదు చేయించారనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని, ఈ ఫిర్యాదులను చూస్తే ఇట్టే అర్థమైపోతుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.